ఇక్కడ మనం ఆ లోకరక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ప్రత్యేకించి ఆంధ్రదేశమునందు తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్లి చేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీ పూజ చెయ్యాలి. గౌరీ పూజ చేయడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. అందులో ఎక్కువ తక్కువలు లేవు. కైలాసే పార్వతీర్థంచ క్షీరోదే సింధుకన్యకా స్వర్గేణ స్వర్గలక్ష్మీత్వం అష్టలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే వైకుంఠే స మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణప్రాణాది దేవీత్వం గోలోకే రాధికా స్వయం గృహే గృహే గృహలక్ష్మి రాజ్యలక్ష్మి రాజగేహే. అంతటా ఉన్నది ఆ అమ్మ స్వరూపమే. కానీ మీరు ఒకటి ఆలోచించాలి. మహా ఐశ్వర్యవంతుడై త్రిభువనముల స్థితికర్తయై లోకపాలనము చేసే శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. చతుర్ముఖ బ్రహ్మయై 4 ముఖములతో వేదములు చెబుతూ చక్కగా ఎప్పుడూ ఋషుల చేత స్తోత్రములు అందుకుంటూ బ్రహ్మసభ అనబడే సభయందు కూర్చుని చతుర్ముఖ బ్రహ్మ ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. కానీ ఎప్పుడూ లోకం కోసమే బ్రతుకుతూ లోకంను రక్షిస్తూ ఎప్పుడెప్పుడు ఆపద వచ్చినా హాలాహలం కూడా త్రాగడానికి సిద్ధపడేవాడు. ఏమీ అక్కర్లేదని ఒక ఏనుగు తోలు కట్టుకునేవాడు. ఒక పులి తోలును ఉత్తరీయంగా వేసుకునేవాడు. పుర్రెల మాల మెడలో వేసుకునేవాడు. లోకం కోసం ప్రవర్తించే స్వభావం ఉన్నవాడు అయిన పరమేశ్వరునికి ఇల్లాలుగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడు ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. శంకరుడికి వంట చేసి పెట్టడం కొంచెం ఆలస్యమైతే ఆయనేమీ బెంగ పెట్టుకోడు. గభాలను ఒక కపాలం పట్టుకుని పక్కింటికెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆయన ఆది భిక్షువు. భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం. అయితే పార్వతీమాత గొప్ప పాతివ్రత్యాన్ని చూపించింది. ఏ చెరకు విల్లు చేత్తో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మన కోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టినంతటినీ చేసి మరలా ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. ఇంతటి పాతివ్రత్యం ఎంత కష్టం! శంకరుడు ఒకనాడు తనను ఖాళీ అన్నందుకే అమ్మవారు మంచం మీద నుంచి దూకేసి తపస్సు చేసి ఆ నల్లరంగుతో ఉన్న శరీరమును వదిలివేసి లోక కళ్యాణ కారణమేదేని కాని తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన శరీరముతో స్వామి మనసు గెలుచుకుని పక్కన కూర్చుంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదకి వెడుతున్నప్పుడు ఆమెకు కూడా సర్వకాలముల యందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమె యందు అటువంటి బలం రావాలని ఆమె చేత సన్నికలు తొక్కిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందుగా పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. ఆ పూజ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు సన్నికలు ఎలా పడుతుందో అలా నువ్వు కూడా అన్నింటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్త మీద, మామ మీద, మరిది మీద, ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని 2 చెయ్యకు అని బోధ చేస్తారు. వధువు నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంగిపోయేటట్లుగా ఆయన మనసు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చేయడమా, నన్ను అంతగా అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్టుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగము పొందెదనుగాక అని అమ్మవారిని ప్రార్థిస్తుంది. ఈ గౌరీ పూజ చేయటానికి మనకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. తల్లి మీరు సనాతన దంపతులు. నీవు ఎలా ఐదవతనాన్ని కోరుకుంటావో, నువ్వు ఎలా పసుపు కుంకుమ కోరుకుంటావో, నువ్వెలా సువాసిని అర్చన ప్రియత అని అనిపించుకుంటావో, అలాగే నేను ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్ళకి పసుపు రాయించుకోవాలి.
నేనొక పెళ్ళికెడితే మంగళసూత్రం నా మెడలో పెట్టాలి. ఎవరింటికైనా వెడితే నా లలాటమునందు ఇంత బొట్టు పెట్టించుకోవాలి అనే కోరిక నాకు ఉంటుంది కాబట్టి, వాటికి నేను దూరం కాకుండా చూడడం కూడా నీ బాధ్యతే కదా! నువ్వు ఎలా పెద్దింటమ్మవై ఉండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో, మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. అలా గౌరిని పూజ చేయడానికి, అమ్మా నీకు ఉన్నట్టే ప్రేమ మాకు ఉండాలని అడగడానికి మీకొక మూర్తి దొరికింది కనుక లోకరక్షణ దాని యందు ఉన్నది అని పరమాచార్య స్వామి వారు అన్నారు. ఎప్పుడైతే ఆడపిల్లల చేత పూజ చేయించవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి వద్ద 2 పదార్థములు ఉండాలని పరమాచార్య స్వామి చెప్పారు. అమ్మవారు తాటి చెట్టుకు ఉండే ఆకు ముక్కలను తన కర్ణాభరములుగా ధరిస్తుంది. అందుకే తాళ 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 వృక్షము. తాళి అనే మాటతో పూర్వం మంగళసూత్రం కట్టేటప్పుడు దాని యందు కూడా ఒక పచ్చి తాటాకు పెట్టేవారని, అసలు పూర్వకాలంలో కర్ణాభరణములుగా తాటాకులనే పెట్టుకునేవారని, తాటి ఆకు, నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని, తల్లిదండ్రులందరూ గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదముల దగ్గర ఈ రెండింటిని పెట్టి, వీలైతే అమ్మవారిని అలా అలంకృతని చేసి, కూతురి చేత ఆ గౌరీ పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహం ప్రసరించడం చేత ఆమె భర్తకు ఏదైనా గండం ఉన్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందుతుంది అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక సభలో ప్రసంగం చేస్తూ అనుగ్రహ భాషణం చెప్పారు. కనుక ఆ గౌరి అనబడే అమ్మ ఎంత గొప్పదో చూడండి. లోకంలో 2 రకములుగానే స్త్రీ పురుషులు దాంపత్యంలో వ్యవహరించాలి. స్త్రీ వివాహమయ్యేంత వరకు యోగ్యమైన పురుషుడిని భర్తగా కటాక్షించమని భగవంతుడిని ప్రార్థన చేస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత భర్తే పరమాత్మ అని ఉపాసన చేస్తుంది. పురుషుడు 2 చెయ్యాలి. 1 గురువును ఉపాసన చెయ్యాలి. 2 పరమేశ్వరుని ఉపాసన చెయ్యాలి. ఈ రెండింటి యందు వైక్లభ్యము పనికిరాదు. గురువును ఉపాసన చేసేటప్పుడు గురువు దగ్గర మీరు నడవడి నేర్చుకోవాలి. గురువుకు మీరు నడవడి నేర్పే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈశ్వరుడిని మీరు స్తోత్రం చేసేటప్పుడు ఆయన వలన మనం అనుగ్రహింపబడుతున్నాము. మన సంకల్ప బలమునకు భగవంతుని అనుగ్రహం కూడా తోడవ్వాలనే భావన పురుషుల యందు ఎప్పుడూ ఉండాలి. దీనినే సుందరకాండలో సీతమ్మ తల్లి అడుగుతుంది. కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. ప్రయత్నమును దైవముతో విడిచిపెట్టకుండా రాముడు కలుపుతూ ఉన్నాడా అని అడుగుతుంది. ఇందుచేత ఒకసారి దశరథ సంకల్పం వీగిపోయింది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ జీవితంలో వెళ్ళగలుగుతున్నాడా అని అడిగింది. ఇలా సమన్వయం చేసుకోవడం మగవాడికి అందం. పై లక్షణములు కలిగిన వారిద్దరూ సంసారంలో కలిసి నడిస్తే లోకానికే అందాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలు పుడతారు. భార్య గొప్పతనమును ఎవరు చెప్పాలి? భార్య గొప్పతనం చెప్పాలంటే ఆవిడ ఇంత గొప్పది అని లోకం చెప్పడం కాదు, క్లబ్బులు చెప్పడం కాదు, సొసైటీలు చెప్పడం కాదు, బిరుదులు ఇవ్వడం కాదు, పదవులు తెచ్చుకోవడం కాదు. ఇవేమీ కాదు. నా భార్య ఇంత గొప్పది అని ఆమె భర్త పొంగిపోయిన నాడు అది ఆమె ఉపాసనకు తాను భర్తను ఎంత అనుగమించినది అన్నదానికి కితాబు. సత్యహరిశ్చంద్రీయంలో చంద్రమతీదేవిని గురించి సత్యహరిశ్చంద్రుడు ఇలాగంటాడు. జవదాటి ఎరుగతి యువతీలలామంబు పతిమాట రతనాల పైడిమూట అడుగు తప్పి ఎరుంగదత్తమామల యాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుషహీన నపులాటకులకైన కోపం బెరుగది గుణ వితాన నీతాంత యొరులెంత తనుదూరుచున్న సొంత ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణికాంతి సబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్ర భార్య దాసిగా నీమెనగొనరయ్య ధన్యులారా. కాశీపట్టణంలో తన భార్యను అమ్మకానికి పెట్టినప్పుడు చెబుతాడు. ఈమెను ముందు అమ్మివేయడం వలన తన సమస్త సుఖశాంతులను పోగొట్టుకుంటున్నాను అనడానికి గుర్తు. ఈమెకు భర్త మాట రతనాల మూట. భర్త మాటను ఎన్నడూ జవదాటి ఎరుగదు. ఇక్కడ భార్య గొప్పతనాన్ని భర్త ఆవిష్కరిస్తున్నాడు. ఇప్పుడు ఆమెను బానిసగా కొనుక్కోవడానికి యోగ్యమైన లక్షణములు చెప్తున్నాడా? ఆవిడ దూరం అయిపోతోందన్న బెంగచేత ఆవిడే వెళ్ళిపోయిన నాడు తన ప్రాణమే వెళ్ళిపోతోందని బాధపడుతూ మాట్లాడుతున్నాడా? దీనిని మీరు గమనించాలి. ఇది గౌరీ తపస్సుకి, గౌరీ పూజకి ఫలితం.
ఆయన సత్యహరిశ్చంద్రుడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడు బొంకడం అనేది అనగా అబద్ధం ఆడడం అనేది ఈ చంద్రమతీదేవికి తెలియదు. ఇతరులు తనను తిడుతున్నా తిరిగి తిట్టడం తెలియని కాంత. ఇటువంటి ఆవిడ చేత దాస్యమును చేయించుకున్న వాడెవడో, ఇంతటి మహాపతివ్రతను దాసీగా పొందినవాడు ధన్యుడు. ఎవరు వచ్చి పుచ్చుకోవాలి? ఈశ్వరుడు పుచ్చుకున్నాడు. ఆమె గొప్ప సాధ్వి అని, ఆవిడ లేకపోతే తన బ్రతుకే లేదని హరిశ్చంద్రుడు చెప్పుకున్నాడు. ఒకచోట ఆవిడ గురించి చెబుతూ భార్య అంటే ఏమిటో చెప్పుకున్నాడు. నీవు నాకు సమస్త సుఖములను ఇచ్చిన కల్పతరువు. స్త్రీని భర్త విశ్రాంతి స్థానమన్నారు. ఆయనేదో కంగారులో ఉండి బెంగతో ఉంటే ఆయనను సూటిపోటి మాటలు అనమని కాదు. నువ్వు నా కీర్తికి కారణం. నేనెప్పుడైనా మనస్సునందు కుపితుడనైతే బెంగ పెట్టుకుంటే నన్ను దరిచేర్చిన ధైర్యలక్ష్మివి. అరణ్యంలో అగ్నిహోత్రం వస్తే మమ్మల్ని రక్షించావు. నిన్ను అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను తిరిగి ఆ డబ్బు చెల్లిస్తే నన్ను రుణవిముక్తుని చేసి నువ్వు దాసీగా వెళ్ళిపోతున్న భవ్యమతివి. 1000 జన్మలకైనా మరలా నీలాంటి భార్య దొరుకుతుందా చంద్రమతి అన్నాడు. మన దేశంలో పతిని ఉపాసన చేసిన వాళ్ళు ప్రకృతిని శాసించారు. దేశానికి గౌరవం రావడానికి ప్రధానమైన కారణం స్త్రీలే. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవి లోహితాస్యుడు విశ్వామిత్రుని శిష్యుడు. నక్షత్రకుడు అరణ్యంలో వెళ్ళిపోతుంటే అగ్నిహోత్రం అరణ్యమంతా అంటుకుంది. అప్పుడు చంద్రమతీదేవి ఏమని అడిగిందో తెలుసా అండి? నేనే పతివ్రతనైతే, హరిశ్చంద్రుని దైవముగా నమ్మిన దానినైతే అని ఈ విధంగా స్తోత్రం చేసింది. శ్రీమన్మహా యజ్ఞమూర్తి జగజ్జాల రక్ష భిషల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాలో భవ్య దివ్య చారిత్రమున్నంగ నేనెంతదానన్ సురారాబ్జ నీయందు వేదంబులున్ 4 జన్మించుటంజేసి వేల్పుల్ జాతవేదాది నామంబులన్ భక్తి పూజించు నీచేత శిష్టకర్మంబులెల్లన్ ప్రవర్తించు దేవా నినున్ రాజసూయాది యజ్ఞంబులందున్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా ఇదే పాడియ్యా దయాభంగి ఏ మాయ అల్లాడు ఈ దీనులన్ కాల్పనీకెట్టులోనో విచారింతు నేనేల పన్నిచ్చు సత్యవ్రతారూఢౌ శ్రీ హరిశ్చంద్ర భూపాలు ఇల్లాలినే అయితినేయెన్ ప్రశస్తోరు సాధ్వీత్వమే నాకు ప్రవర్తించునేనిన్ నిమేషంబులోనన్ భవజ్వాలి కాజాలంబునంబాసి శాంతుండవై నవ్య నీహార వాక్పూరమున్ బోలి శైత్యంబునన్ గ్రాలవే వీతిహోత్ర నమస్తే నమస్తే నమః. ఓ అగ్నిహోత్రుడా, నీయందు 4 వేదాలు పుట్టాయి. అటువంటి నిన్ను రాజసూయాగాది క్రతువులయందు ఆరాధన చేశాము. నేనే కాని హరిశ్చంద్ర భూపాలుడిని ఆయన కీర్తి ఇనుమడించడం కోసం ఉపాసన చేసిన దాననైతే ఉత్తరక్షణం ఈ అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అంతే, అగ్నిహోత్రం చల్లబడిపోయింది. ఎక్కడిదక్కడ ఆరిపోయింది. పాతివ్రత్యం ఎంత గొప్పదో చూడండి. ఇటువంటి దంపతులు మన దేశమునకు శోభ తెచ్చారు. గురువును గౌరవించుట, ఈశ్వరుని గౌరవించుట ఈ 2 పురుషుని శీలమునకు ప్రధాన హేతువులు. పురుషుడు ఈ ఇద్దరిని అతిక్రమించి ప్రవర్తించరాదు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని మాటకు ఎంత కట్టుబడ్డాడో చూడండి. విశ్వామిత్రునిలో దోషం ఎంచడానికి ఆయన ఎన్నడూ ప్రయత్నము చెయ్యలేదు.